వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్యత 14వ భాగం 23:10-25 షష్ఠ సర్గ బాలకాండ. దశరథుడు రాజ్యపాలనం చేసే కాలంలో పౌరుల సుఖ ఐశ్వర్యాలు ఎలా ఉండే అది వర్ణిస్తున్నాడు. తస్యాం పుర్యామయోధ్యాయాం వేదవిత్సర్వసంగ్రహ దీర్ఘదర్శీ మహాతేజః పౌరజానపదప్రియః ఇక్ష్వాకూణాం అతిరథో యజ్వా ధర్మ రతో వసి మహర్షి కల్పో రాజర్షి స్త్రీషు లోకేషు విస్తృతః బలవాన్ అహితా మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్కరవైశ్రవణోపమః యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షితా తథా దశరథో రాజ వసన్ జగదపాలయత్. వేదాలు తెలిసినవాళ్ళు, సర్వసంగ్రహ శూరులు, పండితులు మొదలైన సర్వజనులను దానాల చేత వశంలో ఉంచుకునేవాడు, దీర్ఘదర్శి, చాలా కాలం తరువాత జరగబోయే విషయాలు ఇప్పుడే అంటే ముందు జరగబోయే విషయాలు ముందే గ్రహించగలవాడు, శక్తి కలవాడు, మహాతేజ, గొప్ప పరాక్రమవంతుడు, పౌర జానపద ప్రియ, పట్టణాలలో నివసించేవాళ్ళు, గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళకి ఇష్టుడు, వాళ్ళకు బాగా అభిమాని. అలాగే ఇక్ష్వాకు రాజులలో అతిరథ, చాలామంది మహారథులతో ఒంటరిగా యుద్ధం చెయ్యగల రథిక శ్రేష్ఠుడు, యజ్ఞాలు చేసినవాడు, ధర్మరథ, ధర్మాలలో ఆసక్తి కలవాడు, వసి, జనులను అదుపులో ఉంచగలిగినవాడు, మహర్షి కల్ప, మహర్షితో సమానుడు, రాజర్షి, రాజు ఋషి రెండు అయినవాడు, త్రిషు లోకేషు, 3 లోకాలలో విస్తృత, ప్రసిద్ధి చెందినటువంటి, చంపబడిన శత్రువులు కలవాడు, బలవాన్, బలమైన సైన్యం కలవాడు, నిహత అమిత్ర, చంపబడిన అమిత్ర అంటే శత్రువులు కలవాడు, విజితేంద్రియ, జయించబడిన ఇంద్రియాలు కలవాడు, ధనైశ్చ, ధనాలచే, తను అన్యై, ఇతరాలైన, సంగ్రహైశ్చ, కూడబెట్టిన వస్తువులచే, శక్కర వైశ్రవణ ఉపమ, దేవేంద్రుడితో, వైశ్రవుడంటే కుబేరుడితో సమానుడైన వాడు, రాజా దశరథ మహారాజ్ అస్యాం, ఆ అయోధ్యాయాం పురియన్ వసన్ ఉంటూ, లోకస్య, లోకాను పరిరక్షత, రక్షకుడుగా ఉన్నాడు. మహాతేజ, గొప్ప పరాక్రమశాలి అయిన మనువు, యథా ఏ విధంగా గొప్ప పేరు పొందాడో మనువు, తథా అలాగే జగత్తును అపాలయత్, పాలించాడు. దశరథ మహారాజు ఆ అయోధ్యాపురిలో ఉంటూ సర్వలోకరక్షకుడు, మహాతేజశాలి అయిన మనువు ఎలా పాలించాడు అలా జగత్తునంతటినీ పరిపాలించి, ఆ దశరథుడు శూర పండితాదులను దానాల చేత వశం చేసుకొన్నవాడు. ఎప్పుడూ జరగబోయే విషయాలను ముందే గ్రహించగల బుద్ధిమంతుడు, గొప్ప పరాక్రమవంతుడు, పౌరులకు, జానపదులకు ఇష్టడు. అంటే నగరంలో ఉండేవాళ్లే కాదు, గ్రామ సీమల్లో ఉన్న వాళ్ళన్నా ఆయనకిష్టం. ఆయన
అభిమాన్ అదే సర్వజనులకు వశంతో ఉంచుకునేవాడు, మహర్షితో సమానమై రాజుగా ఉండి ఋషి అయినవాడు, 3 లోకాలలో ప్రసిద్ధుడు, గొప్ప సైన్యం కలవాడు, శత్రువులనందరినీ వశం చేసుకొన్నవాడు, మంచి మిత్ర సంపద ఉన్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు, ధనాల చేత ఇతర వస్తు సంగ్రహాల చేత ఇంద్ర కుబేర సమానుడైనవాడు, తుల్యుడు అంటే సమానం. తేన సత్యాభిసంధేన త్రివర్గమనుతిష్టత పాలితా సా పురీ శ్రేష్ఠ ఇంద్రేనా అమరావతి. సత్య అభిసంధేన సత్యంలో పట్టుదల కలవాడు అంటే సత్యమే మాట్లాడతాడు. త్రివర్గం ధర్మార్థ కామాలని 3 పురుషార్థాలు అనుతిష్టత అనుసరించేవాడు అయిన తేన ఆ దశరథుడి చేత శ్రేష్టమై సా పురి ఆ అయోధ్య ఇంద్రేణ ఇంద్రుడి చేత అమరావతి ఇవ అమరావతిలాగా పాలించబడి, ఇంద్రుడు అమరావతిని ఎలా పాలించాడో అలా సత్యంలో పట్టుదల కలిగి ధర్మార్థ కామాలనేటువంటి 3 పురుషార్థాలకు సమప్రాధాన్యమిచ్చి వాటిని అనుసరిస్తూ ఆ దశరథుడు ఇంద్రుడు అమరావతిని ఎలా పాలించాడు, అయోధ్యను అలా పాలించాడు. తస్మిన్ పురవరే హృష్ట ధర్మాత్మానో బహుశ్రుతా వరాస్తుష్టా ధరైస్వై స్వైరలుబ్ధా సత్యవాదినః. ఆ తస్మిన్ ఆ పురవరి అంటే గొప్పదైన అయోధ్య పట్టణంలో వరాహ నరాహ తస్మిన్ పురా నరే హృష్ట నరాహ మనుష్యుడు హృష్టాహ సంతోషం కలవాడు, ధర్మాత్మాన ధర్మస్వభావులు, బహుశ్రుతా అధికంగా శాస్త్ర శృతి అంటే అనేక వేదాలు చదివినవాడు, అధ్యయనం చేసిన స్వై తమ ధనాలతో తుష్ట సంతృప్తి పొందా. బాగా సంపాదించాలి, ఇక ధనం మీద వాళ్ళకి ఏమాత్రం కోరిక లేకుండా. అలుబ్ధాహ దురాశ లేనివాడు, సత్యవాదిన సత్యాన్ని మాట్లాడేవాళ్ళు. అయోధ్యాపురంలో ఉండేటువంటి నరులంతా సంతోషవంతులు, ధర్మాత్ములు, చక్కగా శాస్త్రాభ్యాసం చేసినవాడు, తమకు ఉన్నదాల్లో తృప్తి చెందినవాడు, ఆశ అనేది లేనివాడు, సత్యాన్నే మాట్లాడేవాడు. నాల్ప సన్నిచయ కశ్చిదసీత్ తస్మిన్ పురోత్తమే మళ్ళీ నాల్ప సన్నిచయ కశ్చిద్ ఆసీత్ తస్మిన్ పురోత్తమే కుటుంబీయోహ్య సిద్ధార్థో గవ అశ్వ ధన ధాన్యవాన్. అస్మిన్ ఆ పురోత్తమే శ్రేష్ఠ నగరమైన అయోధ్యలో ఎవడు అల్పపన్నిద స్వల్పమైన కూడబెట్టిన ధనం కలవాడు, అలాగే అసిద్ధార్థ ధర్మార్థ కామాలని 3 పురుషార్థాలు లేనివాడు, సిద్ధించనివాడు, అగవాశ్వధనధాన్యవ గోవులు అశ్వాలు ధనధాన్యాలు లేనివాడు, అట్టి కుటుంబీకుడు కశ్చిత్ ఒక్కడు కూడా నాసీత్ లేడు అక్కడ. అది కనుక ఆ నగరంలో బాగా తక్కువ డబ్బున్నవాడు, ధర్మార్థ కామ మోక్షమనేటువంటి పురుషార్థాలు సాధించనివాడు, అలాగే గోసంపద అశ్వసంపద మొదలైనవి లేనివాడు అయినవాడు,
ఒక్కడు కూడా కుటుంబీకుడు లేడు అన్నారు. కుటుంబీ అంటే తల్లిదండ్రులు, 2 కుమారులు, 2 కోడళ్ళు, కుమార్తె, భార్య, అతిథి తాను కలిస్తే 10 మంది పోష్యవర్గం కలవు. కామీ వా నద్వర్యో వా నృశంసః పురుష క్వచిత్ ద్రష్టుం శక్య మయోధ్యాయాం నా విద్వాన్న చ నాస్తికః. కామివ కాముడు కాని, కదర్యోవ లోభంచేత ధర్మకార్యాలను, కొడుకులను, భార్యలు, తల్లిదండ్రులు, తోడబుట్టువులను పీడించువాడు కాని, నృశంసః క్రూరుడు కాని అయిన పురుషుడు అయోధ్యాయాం అయోధ్యలో క్వచిత్ ఎక్కడా కూడా ద్రష్టం కనపడడు, దూడపడడు అనర్థం. శక్యం కాదు. వాడు పట్టుకోవాలన్నా నువ్వు 1000 దుర్భిన్నీలు వేసి వెతికినా దొరకడు. విద్వాంసుడు కానివాడు, నా చూడటానికి శక్యం, అక్కడే చదువుకోనివాడు, విద్వాంసుడు కానివాడు, ధనధాన్య సమృద్ధి లేనివాడు, రథాస్మగజ త్వరగాలు లేనివాడు ఎవడు లేడు. నాస్తికుడు కూడా నా చూడటానికి శక్తి దొరకడక్కడ దొరకడు. కాముకుడు కాని, లోభి కాని, క్రూరుడు కాని, విద్యావిహీనుడు కాని, నాస్తికుడు కాని అయోధ్యలో వెతికినా, టార్చి లైట్లు వేసుకొని వెతికినా ఉండడు, దొరకడు. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలా సుసంయతాః ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్ష ఇవ అమలాః. సర్వే సమస్తమైన, నరాశ్చ మానవులు, నార్యశ్చ స్త్రీలు, పురుషులు స్త్రీలు, ధర్మశీలాః ధర్మస్వభావం కలవాడు, సుసంయతాః మంచి ఇంద్రియ నిగ్రహం కలవాడు, శీలవృత్తాభ్యాం మంచి స్వభావంతో, మంచి నడవడికతో, ఉదితాః అభివృద్ధి పొందేవాడు, మహర్షయః మహర్షులలాగా, మునీశ్వరులలాగా, అమలాః నిర్మలమైన వాళ్ళు. నా అంటే లేదు. ఆ నగరంలో స్త్రీ పురుషులు కూడా ధర్మశీలులు, మంచి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, మంచి స్వభావంతో, మంచి నడవడికతో ఒప్పేటువంటి వాడు, మహర్షులలాగా పరిశుద్ధులైనవాడు. నా కుండలి నామకుటి నా స్వర్గేనాల్పభోగవాన్ నా మృష్టో నామలిప్తాంగో నా సుగంధస్య విద్యతే. అకుండలి కర్ణభూషణాలు, చెవులకు ఆభరణాలు లేనివాడు, న విద్యతే లేడు. అమకుటి శిరోభూషణ, నెత్తి మీద టోపి, వాడు పెట్టుకున్నా లేకపోయినా ఇతరులకు పెట్టేవాడు కాదు, ఎవరికి వాడు కూడా పెట్టుకున్నవాడు లేడు, టోపీ లేనివాడు లేడు. నా లేడు. అస్రగ్వి పుష్పమాల ధరించనివాడు లేడు, నా లేడు. అల్పభోగవాడు, స్వల్ప భోగం కలవాడు, ఆ పూటకైపోయింది అని అనుకునేవాడు కాదు, కూడబెట్టుకున్నవాడు ఎక్కువ. నా లేదు. అమృష్ట అభ్యంగన స్నానం చెయ్యనివాడు నా లేదు. నా అనులిప్తాంగ ఒంటి మీద సెంటు, పౌడర్ ఇట్లాంటివి రాసుకోని వాడు ఎవడు కూడా నాలే. అసుగంధస్య సుగంధం లేనివాడు నాలే. ఎవరి దగ్గరికి వెళ్ళినా స్ప్రే సెంటు వాసన కనపడుతూనే ఉంటుంది. ఆ నగరంలో చెవులకు ఆభరణాలు లేనివాడు, శిరోభూషణం లేనివాడు, పుష్పమాలలు ధరించనివాడు, భోగాలతో కొలత ఉన్నవాడు, తలంటి పోసుకోనివాడు, శరీరానికి అంగరాగాన్ని అలదుకోని పూసుకోనివాడు, మంచి సుగంధ ద్రవ్యాలు సేవించనివాడు లేడు. నా మృష్టభోజి నా దాత నాప్య సంగద నిష్కులు దుక్
ధనిష్కదృక్ నాగాస్తాభరణో వాపి దృశ్యతే న అప్యవాత్మవాన్. మృష్టభోజనం అంటే కడుపు నిండా తిని వేవని తేల్తా. అమృష్టభోగి అంటే సగము కొద్దిగాను తినే అయిపోయిందనిపించేవాడు ఎవడులే. నా దృశ్యతే కనపడు నీకు అసలు. అదాత దాత అంటే దాన గుణం, అంటే లేనివాడు, దాన గుణం లేనివాడు నాకు కనపడు. అసంగత నిస్పృధృక్ అది బాహు పురులను కంఠాభరణాలను అనంగదం. అంగదాలంటే ఇవి, వాటికి ఆభరణాలు కానీ అలాగే కంఠాల్లో మాలలు కానీ ఆభరణాలు కానీ లభించని వాడు నా కనబడు. హస్తాభరణం చేతి కడియాలు లేనివాడు నా అడ్రస్ దొరకదు. నానాత్మవాన జితేంద్రియుడు కానివాడు, ఇవన్నీ పైకి, ఇది చాలము. జితేంద్రియుడు కానివాడు కూడా నా కనపడడు. ఆ నగరంలో కడుపు నిండా తిండి లేనివాడు, దానం చెయ్యనివాడు, బాహు పురులను కంఠ ఆభరణాలు అంటే భుజాలకు అలంకారాలు, కంఠాలకి అలంకారాలు ధరించనివాడు, ముంజేతికి అలంకారాలు కడియాలు మొదలై లేనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు నీకు దొరకడు, కనపడు. నానాహితాగ్నిర్వాయుజ్వా నక్షుద్రో వాన తత్స్కర కశ్చిదాసీదయోధ్యాయాం నజ నిర్వృత్త సంకర. అయోధ్యాయాం అయోధ్య పట్టణంలో అనాహిత అగ్ని, ఆహితాగ్ని కానివాడు, 3 పూట్ల అగ్నిహోత్రం చెయ్యనివాడు, నా ఆసీత్ లేడు. అయజ్వా యాగం యజ్వా అంటే యాగం చేసేవాడు, అయజ్వా యాగం చెయ్యనివాడు నా లేడు. క్షుద్ర నీచుడు నహా లేడు. తస్కర దొంగ నా లేడు. నివృత్త సంకర వర్ణ సంకరం చేసినవాడు కశ్చిత్ ఒక్కడు నా లేడు. ఆ అయోధ్యలో ఆహితాగ్ని కానివాడు కాదు, యాగం చెయ్యనివాడు కాదు, నీచుడు కాదు, దొంగ కాదు, వర్ణ సంకరం చేసినవాడు కాదు, ఒక్కడు కూడా మత్సుకి కనపడు. స్వకర్మ నిరతా నిత్యం బ్రాహ్మణా విజితేంద్రియా దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ పరిగ్రహే. బ్రాహ్మణాః బ్రాహ్మణులు నిత్యం ఎప్పుడు స్వకర్మ నిరత తమ పనుల కర్మకాండలలో నిరతులుగై ఉంటారు, అవిలో అట్లు మునిగి ఉంటారు, ఆసక్తి కలిగి విజితేంద్రియ జయింపబడిన ఇంద్రియాలు కలవాడై జితేంద్రియుడై దాన అధ్యయనశీల దానం చెయ్యటంలో, అధ్యయనం అంటే తాను చదివి ఇతరులకు చెప్పటంలో స్వభావం కలవాడై పరిగ్రహే దానం పట్టుకోవటంలో సంశయాశ్చ సంకోచం కలవాడు. ఎవడైనా దానం ఇస్తానంటే గౌక్కని చెయ్యి చాపడు, ఆలోచించి తీసుకో. అది గోవిందరాజుల వ్యాఖ్య. పరిగ్రహే భార్యయందు సంయతాశ్చ నియమాలు కలవాడే అని ఇది మహేశ్వర తీర్థ వ్యాఖ్య ఉన్నారు. బ్రాహ్మణులు ఆ ఊళ్ళో ఆ పట్టణంలో అయోధ్యలో ఎప్పుడు తమ కర్మల మీద ఆసక్తులై ఇంద్రియ నిగ్రహులై దానం చేస్తూ వేదాధ్యయనం చేయటం అనే స్వభావ గుణాలతో, అవి స్వభావంగా వచ్చేవి, దాన్ని వాళ్ళు నిలబెట్టుకొని అలాగే తప్పనిసరైనప్పుడు మాత్రమే దానం పుచ్చుకోను అనరు. ఏదైనా అవసరమైతే అత్యవసరం అవతల వాడు గట్టిగా పట్టుబడితే అప్పుడు తీసుకోండి.
స్వభార్యామాత్రగాములే, భార్యతోనే సంసారం కలవాడే పరభార్య విముఖులై ఉన్నారు. నాస్తికో నా అనృతకో కశ్చిత్ అబహు శ్రుతః నాసూయకో నాసక్తో నా విద్వాన్ విద్యతే తదా. దశరథుడు రాజ్యం చేసే కాలంలో కశ్చిత్ ఒక్కడు కూడా నాస్తికుడనేవాడు నా లే, అనృత అబద్ధం ఆడేవాడు నా లే, అబహుశ్రుత ఎక్కువగా శాస్త్రాధ్యయనం చెయ్యనివాడు నా లే, అసూయ గుణాలను దోషాలను ఆరోపించేటువంటి అసూయ ఉన్నవాడు నా లే, అశక్త అసమర్థుడు నా లే, అవిద్వాన్ అసలు జ్ఞానం లేనివాడు మత్సు కూడా దొరికడు ఎక్కడా కూడా. దశరథుడు రాజ్యపాలన చేసే కాలంలో రాజధాని అయిన అయోధ్యలోనే రాదు, మొత్తం రాజ్యం మొత్తం మీద అని ఎక్కడైనా సరే గోవిందరాజుల వ్యాఖ్య. నాస్తికుడు కానీ అసత్యవాది కానీ శాస్త్రాధ్యయనం చెయ్యనివాడు కానీ అభ్యాసం చెయ్యనివాడు కానీ అసూయ ఉన్నవాడు కానీ అసమర్థుడు కానీ వివిధ శాస్త్ర విజ్ఞానం లేనివాడు కానీ ఎక్కడు లేడు అక్కడ. నా షడంగ విదత్రాసీన్ నా వ్రతో నా సహస్రద నా దీన క్షిప్తచిత్తో వా వ్యధితో నాపి కశ్చన. తత్ర ఆ అయోధ్యలో అషడంగవిత్, షడంగాలంటే శిక్ష, వ్యాకరణ, ఛందో, నిరుక్త, జ్యోతిష, కల్పం అని 6 వేదాంగాలు తెలియనివాడు, అంటే లేనివాడు, తెలియనివాడు నా లేడు. అవ్రత చాంద్రాయణాది వ్రతాలు ఆచరించనివాడు నా లేడు. అసహస్రద వేల కొలది దానం చెయ్యనివాడు నా లేడు. ఏదో అందో పదో కాదు, వేల కొలది దానం చేయడమే తప్ప తక్కువ లేదు. దీన దీనుడు నా లేడు. క్షిప్త చిత్తో వా కలత చెందిన చిత్తం మనసున్నవాడు నా లేడు. మానసిక బాధలున్నవాడు లేడు. వ్యధితగా బాధలకు గురైనవాడు కశ్చన ఒక్కడు కూడా ఏదినా దొరకడు లేదు. అయోధ్యలో ఏ ఒక్కడు షడంగవేత్త కానివాడు కాదు, వ్రత అనుష్ఠానం లేనివాడు కాదు, వేల కొలది ద్రవ్యం దానం చెయ్యనివాడు కాదు. అంటే 1000 పైనే దానం తప్ప తక్కువ అనేది ఉండదు అక్కడ. దీనుడు కాదు, కలత చెందిన మనస్సు కలవాడు కాదు, బాధలకు గురైనవాడు కానీ అయోధ్యలో లేడు. కశ్చిన్నరో వా నారీ వా నా శ్రీమాన్ నాప్యరూపవాన్ ద్రష్టుం శక్యమయోధ్యాయాం నాపి అజన్య భక్తిమాన్. అయోధ్యలో నరోవా పురుషుడుగా, నారీవ స్త్రీ కాదు, కశ్చిత్ ఒక్కడు కూడా అశ్రీమాన్ ఐశ్వర్యం లేనివాడు ద్రష్టం చూడటానికి నా శక్యం, నీకు శక్యం కాదు. అంటే ఆడ మగ అంతా ఐశ్వర్యవంతులే. అరూపవాన్ సౌందర్యం లేనివాడు నా చూడటం కుదరదని, అంతా సౌందర్యవంతులైన మగవాళ్ళు ఆడవ. రాజని రాజులో అభక్తిమాన్ భక్తి లేనివాడు నా చూడశక్యం. కనుక ఆ అయోధ్యా నగరంలో ఐశ్వర్యం, సౌందర్యం, రాజభక్తి లేని పురుషుడు కాని స్త్రీ కాని మత్సుడికి కూడా కనపడు. వర్ణేష్వగ్ర చతుర్ధేషు దేవతా అతిథి పూజకా కృతజ్ఞాశ్చ వదావ్యాశ్చ వదన్యాశ్చ
శూరా విక్రమ సంయుతా దీర్ఘాయుషో నరాः సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః సహితాః పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమి ఉత్తమమైన నగరమైన ఆ అయోధ్యలో అగ్ర చతుర్దేశు మొదటిదైన బ్రాహ్మణ వర్గం, నాల్గవదైన వర్ణేషు క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో సర్వే సమస్తమై నరాహ పురుషుడు దేవత అతిథి పూజకాహ దేవతలను అతిథులను పూజించే వాళ్ళే, కృతజ్ఞాచ మేలు చేసిన మరువని వాళ్ళే, వదాన్యాశ్చ దాతృత్వం కలవాళ్ళు, శూరాహ సూర్యుడు, విక్రమ సంయుత పరాక్రమవంతులు, దీర్ఘాయుష ఎక్కువ కాలం బతికేవాడు కలవాడు, నిత్యం ఎప్పుడు పుత్ర పౌత్రై పుత్రులతో మనువలతో స్త్రీభిశ్చ స్త్రీలతో సహిత కూడి ఉన్నవాడు, ధర్మం ధర్మంలో సత్యంచ సత్యాన్ని సంశ్రిత ఆశ్రయించిన వాళ్ళే ఉన్నారు. అయోధ్యా నగరంలో 4 వర్ణాలకు చెందిన పురుషులు దేవత అతిథి పూజ చేసేవాడు, కృతజ్ఞుడు, ఉదారుడు, శూరుడు, పరాక్రమవంతు, దీర్ఘ ఆయుర్దాయం కలవాడు, సత్య ధర్మ పరులైనవాడు, ఎప్పుడు దారాపుత్ర పౌత్రాదుల అందరూ కలిసి ఆనందించే వాళ్ళే ఉంటారు. క్షత్రం బ్రహ్మముఖం నాసే చాసే వైశ్యాః క్షత్రమనువ్రతాః శూద్రాః స్వధర్మనిరతా స్త్రీం వర్ణానుపచారిణః. క్షత్రం క్షత్రియ జాతి, బ్రహ్మముఖం బ్రాహ్మణులు అనుసరిస్తున్నదే, బ్రాహ్మణులు ఎలా చెబితే అలా చెయ్యి అసీతు ఉండే. వైశ్యాః వైశ్య క్షత్రం క్షత్రియ జాతి, అనువ్రతాః అనుసరించేవాడు, శూద్రాః శూద్రుడు 3 వర్ణాన్ 3 వర్ణాలను ఉపచారిణ ఉపచారం చేస్తున్న వాళ్ళే, స్వధర్మ నిరత తమ ధర్మాలపై ఆసక్తి కలవాళ్ళై ఉన్నారు. క్షత్రియులు బ్రాహ్మణుల, వైశ్యులు క్షత్రియులు అనుసరిస్తారు అక్కడ. శూద్రుడు 3 వర్ణాల వాళ్ళకు కావలసిన పనులన్నీ చేసి పెడుతూ స్వధర్మ నిరతులై ఉంటారు. వాళ్ళని సేవించిన కదా వాళ్ళ పని వాడుకు చేసు. నా సా తేంద్రి ఇక్ష్వాకు నాదేన పురీ సుపరిరక్షిత యథా పురస్తాన్మమన మానవేంద్రేణ ధీమత. సా పురి ఆ అయోధ్య, పురస్తాత్ అంటే పూర్వంలో, మానవేంద్రేణ మానవులందరికీ ప్రభువు, ధీమత బుద్ధిమంతుడై, మనున మను చక్రవర్తి చేత్ యథా ఏ విధంగా పాలించబడిందో అలాగే తేన ఆ ఇక్ష్వాకునాథుడైన దశరథుడి చేత్ సుపరిరక్షిత బాగా రక్షింప. మానవేంద్రుడు బుద్ధిశాలి, మను చక్రవర్తి పూర్వం ఎలా పరిపాలించాడు అయోధ్య, అలాగే దశరథుడు కూడా అయోధ్యను చక్కగా పరిరక్షించాడు. యోధానామగ్నికల్పానాం పేషలానామర్షిణాం సంపూర్ణాకృత విద్యానాం గుహా కేసరినామివా. అగ్నికల్పానాం అగ్నితో సమానులు, పేషలానాం నేర్పు, పేషలం అంటే నేర్పు కలవాడు, అమర్షిణాం పౌరుషం ఉన్నవాడు, కృత విద్యానం అభ్యసించే విద్య మీద పట్టు ఉన్నవాడు అయిన యోధాన యోధుల సమూహాలతో, కేసరినాం అంటే హింహాల సమూహంతో, గుహ ఇవ గుహ ఎలా ఉంటుందో సంపూర్ణ నిండి ఉంది. ఆ అయోధ్య అగ్నితుల్యుడు, అగ్నితో సమానమైన
తేజస్సు అది. నేర్పున్నవాడు, పౌరుషవంతుడు, అస్త్రశస్త్ర విద్యా నిపుణుడు అయిన యోధుల పర్వత గుహలో ఎలా ఉంటుందో అలా. కాంభోజ విషయే జాతైర్ ఆఖిలికైశ్చ సయోత్తమై ననాయుజ్యైర్న దీనైశ్చ పూర్ణ హరి హయోత్తమై. కాంభోజ విషయే, కాంభోజ దేశంలో జాతై పుట్టినవి, బాహ్లిక దేశంలో పుట్టినవి, వనాయుజై, వనాయు దేశంలో అంటే యవ్వన దేశం అంటారు పార్సీకన్ పుట్టినవి, నదీచైశ్చ సింధు దేశంలో పుట్టినవి, హరిహయోత్తమై అంధుడి అశ్వమైన ఉచ్చైశ్రవమైన గుర్రంలాగా, హయోత్తమై ఉత్తమాలై అశ్వాల పూర్ణా నిండి. కాంభోజ బాహ్లిక వనాయు సింధు దేశాల్లో పుట్టిన గొప్ప జాతి గుర్రాలు, ఉచ్చైశ్వరవాల వంటి గుర్రాలు ఆ నగరంలో ఉత్తమ అశ్వాలతో అయోధ్య నిండి ఉంది. వింధ్య పర్వత జైర్మత్తై పూర్ణాహైమవతైరపి మదాన్వితై అతిబలైర్ మాతంగై పర్వతోపమై ఐరావత కులీనైశ్చ మహాపద్మకులైస్తథా ఆజ్ఞానాదపి నిష్పన్నై వామనాదపి చ ద్విషైః మత్తైః మదించిన వింధ్య పర్వతజై, వింధ్య పర్వతంలో జాటి పుట్టినటువంటి మాతంగై ఏనుగు వింధ్య పర్వతంలో పుట్టిన ఏనుగు ఉత్తమ జాతి ఏనుగు అవి ఉన్నాయి. మదాన్వితై మదంతో కూడినవై, అతి బలై గొప్ప శక్తి సామర్థ్యాలతో బలంతో, పర్వత ఉపమై పర్వతాలతో సమానమై, హైమవతైర హిమవత్ పర్వతంలో పుట్టిన ఏనుగులతో, ఐరావత కులీనైశ్చ ఇంద్రుడి ఏనుగైన తెల్లేను ఐరావతము యొక్క కులంలో పుట్టి, ద్విపైశ్చ అంటే రెండు దంతాలు కలిగిన ఏనుగుల చేత, రథ మరియు మహాపద్మకులై తథా అలాగే మహాపద్మకులై పుండరీకమని దిగ్గజము యొక్క కులంలో పుట్టిన ఏనుగులతో, అంజనాత్ వరుణ దిగ్గజమైన అంజనమని ఏనుగు నుండి ఆ వంశంలో నిష్పన్నై పుట్టినటువంటి ఏనుగుల చేత, వామనాదవి యమ దిగ్గజమైన వామనం వల్ల పుట్టిన ఏనుగుల చేత పూర్ణ నిండి ఉంది. వింధ్య పర్వతంలో పుట్టిన మత్త గజాలతో గొప్ప బలం కలవి, పర్వతాంతో సమానమైనవి, మదంతో నిండినవి, హిమవత్ పర్వతంలో పుట్టిన ఏనుగులతో, ఐరావత కులంలో, మహాపద్మ కులంలో, అంజన కులంలో, వామన కులంలో పుట్టిన ఏనుగులతో అయోధ్య చాలా చక్కగా నిండి ఉంది. అశ్వాలైపోయాయి, రథాలైపోయాయి. మిగతావి ఎలా ఉన్నాయో రేపు తెలుసుకుందాం.